మిత్రులారా, అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రపంచం ఒక థ్రిల్లర్ యొక్క అత్యంత ప్రమాదకరమైన భాగంలోకి ప్రవేశించినట్లు అనిపిస్తుంది. ప్రతి ఉదయం ఒక కొత్త ప్రకటనను, ప్రతి సాయంత్రం ఒక కొత్త ఘర్షణను మరియు ప్రతి రాత్రి ఒక కొత్త ఆందోళనను తెస్తుంది. ట్రంప్ నిర్ణయాలు ఇప్పుడు మారుతున్నాయి. అమెరికా యొక్క అతిపెద్ద బలహీనత దాని బలం కాదు. ఒకప్పుడు ప్రపంచాన్ని నడిపించిన దేశం ఇప్పుడు దాని స్వంత బరువుతో కూలిపోతున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ ఎత్తుగడలు ఇకపై చదరంగం కాదు, జూదం. ప్రతి పందెం చివరిది అని అతను భావిస్తాడు. కాని ప్రతిసారీ ఆ పందెం అతన్ని మరింత లోతుగా రంధ్రంలోకి నెట్టివేస్తుంది. చాలామంది గుసగుసలాడుతున్నారు, అదృష్టం అతని నుండి దూరమైందని లేదా అతని తీర్పు అధికారమత్తులో మబ్బుగా మారిందని. వయస్సుతో రావాల్సిన సంయమనం కోపం మరియు తొందరపాటుతో భర్తీ చేయబడింది. వెనిజులాలో ఈ ఆందోళనకు అత్యంత స్పష్టమైన ఉదాహరణను ప్రపంచం చూసింది. ట్రంప్ అంతా ఒకే దెబ్బతో ముగిసిపోతుందని పూర్తిగా నమ్మకంగా ఉన్నాడు. అధ్యక్షుడు తొలగించబడతారు, అధికారం మారుతుంది మరియు చమురు సంపన్న దేశంపై అమెరికా పట్టు బలపడుతుంది. కాని కథ ఎంత మలుపు తిరిగిందంటే కొన్ని గంటల్లోనే ట్రంప్ మొత్తం స్క్రిప్ట్ నాశనం చేయబడింది. అతను విజయంగా భావించిన పరిస్థితులే అతని వైఫల్యానికి నిదర్శనంగా మారాయి. అమెరికా ప్రతిష్టపై దెబ్బ ప్రభావం వాషింగ్టన్ నుండి ప్రపంచంలోని ప్రతి రాజధాని వరకు ప్రతిధ్వనించింది. కాని నిజమైన ఉత్కంఠ దీని తర్వాత ప్రారంభమైంది. వెనిజులా ఎదురుదెబ్బ నుండి నేర్చుకుంటూ బదులుగా ట్రంప్ దృష్టి ఇప్పుడు ఒక తప్పుడు చర్య మొత్తం ప్రపంచాన్ని తగలబెట్టగల ప్రదేశంపై ఉంది, గ్రీన్లాండ్. ఈ మంచుతో కప్పబడిన మర్మమైన మరియు వ్యూహాత్మకంగా ముఖ్యమైన ద్వీపం ట్రంప్కు నిధిలా అనిపించింది. తాను గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటే ఆర్కిటిక్ నుండి ప్రపంచ రాజకీయాలు వరకు ప్రతిదీ తన స్వరానికి నర్తించగలదని అతను భావించాడు. కాని ట్రంప్ దానిని మర్చిపోయినట్లు అనిపిస్తుంది. గ్రీన్లాండ్ ఖాళీ భూమి కాదు, డెన్మార్క్ నియంత్రణలో ఉన్న స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతం. విలీన ముప్పు తలెత్తిన వెంటనే యూరప్ అల్లకల్లోలంగా మారింది. డెన్మార్క్ ఇది కేవలం భూమి సమస్య కాదని, గౌరవం మరియు సార్వభౌమాధికారం కోసం పోరాటం అని నిర్మోహమాటంగా చెప్పింది. ఈ హెచ్చరిక గాలిలో లేదు. దాని వెనుక మొత్తం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక నిర్మాణం ఉంది. ఇక్కడే కథ ప్రమాదకరమైన మలుపు తీసుకుంటుంది. డెన్మార్క్ ప్రపంచానికి నాటో అని పిలువబడే సంస్థలో భాగం. ఒకప్పుడు అమెరికా స్వయంగా స్థాపించిన అదే నాటో. నియమం స్పష్టంగా ఉంది, ఒకరిపై దాడి అందరిపై దాడి. దీని అర్థం గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటే అమెరికా తన సొంత సంకీర్ణాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది కేవలం రాజకీయ సంక్షోభం కాదు, మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే పేలుడు. మరియు ఈ మొత్తం ఆటలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ట్రంప్ చర్యలు అమెరికాను కాదు, దాని ప్రత్యర్థులను బలోపేతం చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. రష్యా మరియు చైనా నిశ్శబ్దంగా ఈ దృశ్యాన్ని చూస్తున్నాయి. నాటో బలహీనపడితే ప్రపంచ శక్తి సమతుల్యత శాశ్వతంగా మారుతుందని వారికి తెలుసు. అమెరికా చేసిన తప్పు వారికి సువర్ణావకాశంగా మారవచ్చు. ఈ మారుతున్న చిత్రంలో ఒక పేరు నెమ్మదిగా బయటపడుతుంది. ఆ పేరు భారతదేశం. ఇతర శక్తులు ఘర్షణ భాష మాట్లాడుతుండగా భారతదేశం సమతుల్యత మరియు జ్ఞానంతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. రాబోయే కాలంలో ఎటువంటి శబ్దం చేయకుండా సరైన సమయంలో సరైన చర్యలు తీసుకునే దేశం మాత్రమే బలంగా ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న ట్రంప్ తర్వాత ఏమి చేస్తారనేది మాత్రమే కాదు, కానీ అమెరికా ఈ తుఫానుని తట్టుకోగలదా? గ్రీన్లాండ్ కేవలం కలగానే మిగిలిపోతుందా లేదా అది మళ్లీ మొత్తం ప్రపంచాన్ని కదిలించే నిప్పురవ్వగా మారుతుందా? కథ ఇంకా ముగియలేదు. నిజమైన మలుపు ఇంకా రాలేదు. ఇప్పుడు మనం దీనిని పరిశీలిస్తే, కథను కొంచెం లోతుగా పరిశీలిస్తే, నిజమైన ప్రమాదం ఒకే దాడిలో లేదా ఒకే నిర్ణయంలో లేదు, కానీ మనస్తత్వంలో. అది అమెరికా శక్తి యొక్క అగ్రస్థానం నుండి నిర్ణయాలను నడిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ యొక్క అతిపెద్ద బలహీనత ఏమిటంటే అతను ప్రపంచం చాలా ముందుకు సాగినప్పటికీ భయం మరియు ఒత్తిడి యొక్క పాత భాషను ఉపయోగించి ప్రపంచాన్ని నడపాలనుకుంటున్నాడు. భవిష్యత్తులో ఈ మనస్తత్వం అమెరికాను మరింత ఒంటరిగా చేస్తుంది. ఇప్పుడు ఒక కొత్త చిత్రం వెలువడుతోంది. ఇక్కడ యూరప్ మొదటిసారిగా బహిరంగంగా పరిగణించవలసి వస్తుంది.
అన్ని పరిస్థితులలో అమెరికా వెనుక నిలబడటం సరైనదా కాదా? గ్రీన్లాండ్ సమస్య కేవలం భూమి గురించి కాదు, అది యూరప్ గురించి కూడా అవుతుంది. ఇది ఆత్మగౌరవ పరీక్షగా మారుతుంది. అమెరికా ఒత్తిడి పెంచితే అనేక యూరోపియన్ దేశాలు అమెరికా నుండి తమను తాము దూరం చేసుకోవడం ప్రారంభిస్తాయి. ఈ దూరం కనిపించదు, కాని అది వారి నిర్ణయాలలో స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. అమెరికా తన స్వరం ఒకప్పుడు ఉన్నంత శక్తివంతంగా లేదని గ్రహించే క్షణం ఇది. ఈ శూన్యతను పూరించడానికి రెండు ప్రపంచ శక్తులు ఎక్కువగా ఉద్భవిస్తాయి, రష్యా మరియు చైనా. కాని ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రెండూ ప్రత్యక్ష ఘర్షణను నివారించుకుంటాయి. అమెరికా తన సొంత మిత్రదేశాలతో కలిసి పనిచేయాలని మరియు దాని స్వంత విశ్వసనీయతను దెబ్బతీయాలని వారు కోరుకుంటారు. అమెరికా ఎంత ఎక్కువగా మాట్లాడితే మిగిలిన ప్రపంచం నిశ్శబ్దంగా ఆటను చూస్తుంది. ఇంతలో మూడవ ప్రవాహం, చాలా శాంతియుతమైనది, బలపడుతుంది. ఈ ప్రవాహం భవిష్యత్తు దిశను నిర్ణయిస్తుంది. ఈ మొత్తం అభివృద్ధి నుండి భారతదేశం ఎక్కువ ప్రయోజనం పొందగలదు. భారతదేశంపై దాడి చేయడానికి ఎవరూ భయపడరు, లేదా భారతదేశం ఎవరిపైనా బలప్రయోగం చేయవలసిన అవసరం లేదు. అమెరికా మరియు యూరప్ మధ్య విశ్వాస అంతరం పెరుగుతున్న కొద్దీ భారతదేశం నమ్మకమైన, సమతుల్యమైన మరియు స్థిరమైన శక్తిగా కనిపిస్తుంది. నేడు ఒకే కూటమితో కలిసి ఉండాల్సిన అనేక దేశాలు రేపు భారతదేశంతో భాగస్వామ్యం మరింత సురక్షితంగా ఉంటుంది. నాటో వంటి సంస్థలు బాహ్యంగా కాకుండా అంతర్గతంగా బలహీనపడే అవకాశం కూడా ఉంది. ప్రతి ఒక్కరూ కాగితంపై బోర్డులో ఉంటారు, కాని వారి హృదయాలలో కాదు. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకంటే సంక్షోభం వచ్చినప్పుడు అటువంటి పొత్తులు త్వరగా విడిపోతాయి. ఇది జరిగితే ప్రపంచం రెండు ధృవాలుగా కాకుండా బహుళంగా విభజించబడుతుంది. ఇంత విభజించబడిన ప్రపంచంలో సంఘర్షణ కాదు, పరిష్కార భాషను అర్థం చేసుకున్న దేశం మాత్రమే విజయం సాధిస్తుంది. అతిపెద్ద ట్విస్ట్ ఏమిటంటే ట్రంప్ దీనిని తన ఓటమిగా అంగీకరించకపోవచ్చు. అతను మరింత దూకుడుగా మారవచ్చు మరియు ఈ దూకుడు అమెరికాను వేగవంతమైన పతనానికి దారితీస్తుంది. శక్తివంతమైన సామ్రాజ్యాలు వారి చివరి రోజుల్లో ఎక్కువగా శబ్దం చేయడం చరిత్రలో తరచుగా జరిగింది. అమెరికా పడిపోతుందా లేదా అనేది ప్రశ్న కాదు. ప్రశ్న ఏమిటంటే అది ఎంతకాలం తనను తాను కలిసి ఉంచుకోగలదు. ప్రపంచం ఈ గందరగోళంతో ఎప్పుడు విసిగిపోతుంది. అది వెళ్ళినప్పుడు అది భయాన్ని కాదు, విశ్వాసాన్ని ప్రేరేపించగల ముఖం కోసం చూస్తుంది. అప్పుడే భారతదేశం పేరు బలంగా ఉద్భవిస్తుంది. బహుశా లేకుండా, బుల్లెట్ పేల్చకుండా, బెదిరించకుండా భారతదేశం ఈ కొత్త యుగంలో అతిపెద్ద విజేతగా ఉద్భవిస్తుంది. ఇది ఇంకా నిజమైన ముగింపు రాయబడని కథ. రాబోయే కాలం ఏ ఒక్క దేశానికైనా విజయం లేదా ఓటమి కథ కాదు, కాని ప్రపంచం ముందుకు సాగే ఆలోచనను నిర్ణయిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు అమెరికాను లోపలి నుండి చిక్కుకున్న తీరు భవిష్యత్తులో స్పష్టమైన సూచనలు ఉన్నాయి. అమెరికా ఇకపై మునుపటిలా నాయకత్వ పాత్ర పోషించే స్థితిలో ఉండదు. దాని మిత్రదేశాలు ఇకపై ప్రతిదీ గుడ్డిగా అంగీకరించే మానసిక స్థితిలో ఉండవు. వారు బయట నుండి స్నేహపూర్వకంగా కనిపిస్తారు. ఇప్పుడు 12 దేశాలలోని ప్రతి కారు భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. స్పష్టమైన సూచనలు ఉన్నాయి. భవిష్యత్తులో కొత్త దేశంలో కుటుంబం తర్వాత అనిపిస్తోంది. అమెరికా ఇకపై గుడ్డిగా అంగీకరించే మానసిక స్థితిలో ఉండదు, కానీ లోపల నమ్మకం బలహీనపడుతుంది మరియు ఇది అతిపెద్ద మార్పు అవుతుంది. రష్యా మరియు చైనా ఖచ్చితంగా ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి, కాని వారి మార్గాలు సులభం కాదు. రెండు వ్యూహాలు ఒత్తిడి మరియు భయంపై ఆధారపడి ఉంటాయి, మరియు ప్రపంచం ఇప్పుడు ఈ అలసిపోయిన రాజకీయాలతో విసిగిపోయింది. చాలా చిన్న మరియు మధ్య తరహా దేశాలు తమను నిర్దేశించని కాని తమతో తీసుకెళ్లే నాయకత్వం కోసం చూస్తాయి. ఇది కొత్తదాన్ని సృష్టిస్తుంది, ప్రపంచ రాజకీయాల్లో శూన్యత. ఈ శూన్యంలో భారతదేశం పాత్ర స్వయంచాలకంగా బలపడుతుంది. భారతదేశం యొక్క అతిపెద్ద ఆయుధం దాని సమతుల్యత ఆలోచన. భారతదేశం ఎవరికీ బెదిరించదు లేదా వంగి ఉండదు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశం మాట్లాడే మరియు భరోసా ఇచ్చే దేశంగా కనిపిస్తుంది. పశ్చిమ దేశాలు పరస్పర విభేదాలలో చిక్కుకున్నప్పటికీ, ప్రధాన దేశాలు వారి స్వంత వ్యూహాలలో చిక్కుకున్నప్పటికీ,
భారతదేశం క్రమంగా అనేక దేశాల భవిష్యత్తు ఆధారపడి ఉన్న నిర్ణయాలకు కేంద్రంగా మారుతుంది. భవిష్యత్తు కూడా ప్రపంచం ఒకటి లేదా రెండు శక్తుల చుట్టూ తిరగకపోవచ్చు. బదులుగా బహుళ శక్తి కేంద్రాల చుట్టూ తిరగవచ్చు. ఈ బహుళ ధ్రువ ప్రపంచంలో భారతదేశం యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది, ఎందుకంటే అది ఘర్షణ కాదు, సమతుల్యత యొక్క భాషను అర్థం చేసుకుంటుంది. శక్తి, వాణిజ్యం, సాంకేతికత మరియు భద్రత వంటి అంశాలపై భారతదేశం వ్యతిరేక శిబిరాలను కూడా చర్చల పట్టికకు తీసుకురావడానికి ఒక వంతెనగా పరిగణించబడుతుంది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇవన్నీ సాధించడానికి భారతదేశానికి యుద్ధం లేదా దురాక్రమణ అవసరం లేదు. ఇతర దేశాలు తమ బలాన్ని ప్రదర్శించడంలో బిజీగా ఉంటాయి. భారతదేశం తన స్థిరత్వం ద్వారా ప్రపంచ విశ్వాసాన్ని గెలుచుకుంటుంది. భవిష్యత్ ప్రపంచంలో గొప్ప శక్తి సంక్షోభ సమయాల్లో అందరూ విశ్వసించేది, మరియు భారతదేశం ఆ పరీక్షను ఎదుర్కొంటుంది. అంతిమంగా రాబోయే యుగం శబ్దం చేసేవారికి కాదు, కాని ఓపికగా ఉండేవారికి. మరియు ఈ ధోరణి కొనసాగితే ప్రపంచం గందరగోళం మరియు సంఘర్షణలో చిక్కుకున్నప్పుడు చరిత్ర ఇలాగే రాసే అవకాశం ఉంది. భారతదేశం నిశ్శబ్దంగా ముందుకు సాగుతోంది, మరియు అందరికీ నమ్మకమైన నాయకుడు అవసరమైనప్పుడు అందరి దృష్టి స్వయంచాలకంగా భారతదేశంపై కేంద్రీకృతమై ఉంది.